డియర్ మనోమిత్ర స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభినందనాలు, యోగాభివందనాలు. యోగా వీక్షకులందరికీ కూడా అభివందనాలు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు. విద్య ద్వారా ఉద్యోగం సంపాదించడం, విదేశాలకు వెళ్ళటం, చక్కని ఉద్యోగ భద్రతతో కూడినటువంటి పొజిషన్లు ఉండటం అనేది ఒక్కటే కాదు. యోగా ద్వారా ఏమవుతుందంటే మీకు ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సలక్షణంగా ఉండగలిగేటట్టు ఉండాలి. ఇవాళ విద్యార్థి దశ నుంచి రేపటి ఉద్యోగ దశ వరకు, లేకపోతే సంస్థలు నడిపే దశ వరకు, వ్యాపారాలు నిర్వహించే దశ వరకు కూడా కావాల్సిన విషయం ఏంటంటే, మొదటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం, పని చేస్తుండగా ప్రతిరోజు కూడా మనకి అంటారు పంచధర్మాల్లో ఒకటిగా భాగంగా నీళ్లు సమృద్ధిగా 4 లీటర్ల వరకు నీళ్లు తాగటం, విశ్రాంతి ధర్మం పాటించటం, విసర్జక ధర్మం పాటించటం, అట్లాగే ఆహార ధర్మాన్ని లిమిటెడ్గా మనం చూసుకుంటూ పాటించడం, వ్యాయామ ధర్మంగా ఎన్ని రకాల వ్యాయామాలు చేసినప్పుడు కూడా యోగాని ఒక్క 30 నిమిషాల పాటు పాటించడం జరిగితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే, ఈ చదువు మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని చదవాలి. ఈ చదువులో నాకు సంబంధించిన పాయింట్ కూడా ఉంది, నా లైఫ్కి కూడా దొరికే పాయింట్ కొన్ని ఉంటాయి అని అర్థం చేసుకొని ఎప్పుడైతే నువ్వు బాగా చదువుతావో అప్పుడు బాగా నువ్వు లైఫ్లో కూడా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. గడ్డు పాఠాలు లాంటివి ఉన్నాయి కొన్ని, వాటిని అర్థం చేసుకోవాలంటే నువ్వు ధారణ, ధ్యానం, మెడిటేషను నెమ్మదిగా రోజు 5 నిమిషాలు నీకోసం నువ్వు చేసేటట్లయితే ఉదయం సాయంత్రం తెలియకుండానే నీలో సున్నితత్వం పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, గ్రహించే శక్తి పెరుగుతుంది, జిజ్ఞాస పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీని ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. ఇంకోటి, యోగా ద్వారా ఏం పెరుగుతుందంటే ప్రత్యేకంగా చెప్పలేనంత గొప్ప అనుభవం కలిగేది ఏంటంటే టాలరెన్స్ కెపాసిటీ, అంటే సహన శక్తి పెరుగుతుంది, వినే శక్తి పెరుగుతుంది, శ్రవణం అంటే మనం ఏదైనా చెప్తుండగా విషయం పూర్తిగా వినగలిగేటువంటి తత్వం మనకు వస్తుంది. పూర్తిగా విన్నవాడు మాత్రమే శ్రద్ధగా గ్రహించగలడు, శ్రద్ధగా గ్రహించిన వాడు మాత్రమే జ్ఞాపశక్తిని ఇనుమడింపజేసుకోగలడు. ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఈ ద్వారా ఇక్కడ ఒకటి ఉంది, ఈ స్వధర్మ యోగ పుస్తకం అని ఒకటి ఉంది. ఇప్పటి స్టూడెంట్స్కి కెరీర్లో మీరు ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది, మీకు మానసికంగా మనోధర్మ ప్రకారంగా ఎటువంటి ఉత్సాహకరమైనటువంటి క్యారీర్ని తీసుకోవచ్చు అనేది దీంట్లో ఉంది. మీరు ఉద్యోగాల్లోకి చేరిన తర్వాత కూడా ఎలాంటి రకాల ఉద్యోగాల్లో ఏ రకంగా రాణించవచ్చు అనేది ఉంది. పొరపాటున ఏదన్నా డబ్బు కోసం, సంపాదన కోసం ఉద్యోగంలో చేరి ఇంకో దాంట్లోకి మారాలని అనిపిస్తే మీ మనోధర్మం ప్రకారంగా ఎలాంటి దాంట్లోకి మారాలి అనే విషయం కూడా దాంట్లో ఉంది. అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా CEO వరకు కూడా పనికొచ్చేటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీకు PDF ద్వారా కానీ, సాఫ్ట్ కాపీ ద్వారా కానీ మన మనోమిత్ర ద్వారా మీకు అందిస్తాం. మీరు సావధానంగా తిలకించండి, వాటిని అర్థం చేసుకోండి. అట్లాగే ప్రాణముద్ర ఉంది, ఈ ప్రాణముద్ర అట్లా పెట్టుకొని మీరు ప్రాణాయామాన్ని 1 నుంచి 36 సార్లు నాడి శోధన ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉంటే మనసు నిబ్బరం కుదురుతుంది. ఆ తర్వాత 5 నిమిషాలు 6 నిమిషాలు ప్రశాంతంగా పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాట్సాప్ చూడటానికి, ఫేస్బుక్ చూడటానికి, సోషల్ మీడియా చూడటానికి, రాజకీయాలు చూడటానికి, ఎవరో కబుర్లు చెప్పుకోవటానికి, పోలికలతో ధనధాన్యాలు, సిరి సంపదలు పోల్చుకోవటానికి, హబ్బులు పబ్బులకు వెళ్ళటానికి, నాగరికతను ఇనుమడింపజేయటానికి ఇంత దానికి టైం తీసుకుంటున్నామే. మన జీవితం కోసం, నా కోసం నేను ఒక అర్ధగంట సేపు నేను యోగాభ్యాసం చేస్తే నాకు ఎంత బాగుంటుంది అనే ఉద్దేశం మీద కేటాయించడానికి మీరు నడుం కట్టండి, ఇష్టపూర్తిగా రండి. శ్రద్ధ, ఇష్టం ఉండేటట్లయితే ప్రతి క్లిష్టమైన విషయాన్ని కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా మీ భావి జీవితాన్ని నేను బాగు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ సలక్షణంగా నేర్చుకొని మీ పద్ధతిలో, మీ శైలిలో, జీవన పదంలో ముందుకు అడుగేయాలని చెప్పేసి ఆశిస్తూ అభిలషిస్తున్నాను.